ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం 91వ కీర్తన 3వ వచనం. వేటగాడి ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గమనించండి. వేటగాడు ఎప్పుడు కూడా పక్షికి కనబడేటట్లుగా వాడు వల వేయడు. ఆ పక్షిని పట్టుకోవడానికి ఒక ఎర వేస్తూ ఉంటాడు. ఈ వెర వెనకాల ఎంతో మోసం ఉంటుంది. ఈ ఎర వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఈ ఎర వెనకాల ఎన్నో చిక్కులు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు కనిపించు. అపవాది కూడా, దుష్టుడు కూడా, అలాగే వేటగాడు కూడా పక్షికి కనపడకుండా వీటన్నిటిని కూడా వల రూపంలో వేస్తూ ఉంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రమాదాలు కానీ, శోధనలు కానీ, కీడు కానీ, అనారోగ్యాలు కానీ ఒకవేళ ఇవి నీకు కంటికి కనబడకపోవచ్చు, కానీ మనల్ని సృజించినటువంటి దేవుడికి సమస్తము తేటగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి నీ యొద్దకు ఆపద రాకమునిపే, నీ యొద్దకు కీడు రాకమునిపే ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆశ్రయించగలిగితే నీకు కనబడనటువంటి ప్రమాదాలు, నీకు కనబడనటువంటి అనారోగ్యాలు, కీడులు, వీటన్నిటిలో నుంచి నా ప్రభు గొప్ప జయాన్ని కలుగు చేయబోతున్నాడు. కనుక ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీకును, నీ కుటుంబానికి, సమస్తమునకు దేవుడు గొప్ప జయాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్.